ఓకే. సో, సార్ ఇప్పుడు అంటే ఎవరైతే సిల్వర్ కూడా ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే సిల్వర్‌ని కూడా మనం గోల్డ్‌లాగా పర్చేస్ చేయాలి అననంటే, అది బిస్కెట్స్ లాగా తీసుకుంటే బెటర్ అంటారా? అంటే లైక్ సిల్వర్ కాయిన్స్, సిల్వర్ బిస్కెట్స్ అలా తీసుకుంటే బెటర్ అంటారా? లేదు మనకి ఆర్నమెంటల్ టైప్ తీసుకున్నా పర్లేదంటారా? బెస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ అన్నప్పుడు ఈజీగా అమ్మేలాగా ఉండాలి. హ్మ్. ఇన్‌స్టంట్‌గా డబ్బొచ్చేలాగా ఉండాలి. అండ్ జనరల్‌గా స్టోరేజ్‌తో వేరే వాళ్ళు దొంగతనం చేయకుండా ఉండేలాగా ఉండాలి. హ్మ్. అంటే కంఫర్ట్‌గా ఫీల్ అవ్వాలి. ఈ లక్షణాలు మాత్రం ఫిజికల్‌గా ఉంటే ఉండదు. హ్మ్. మనం గోల్డ్ కొన్న థెఫ్ట్ భయం ఉంటది. హ్మ్. జీఎస్టీలు కట్టాలి. ఏదైనా డిజైన్స్ మారినప్పుడల్లా మళ్ళీ మార్చాలనిపిస్తది. మార్చాల్సుంటది. అమ్మినప్పుడల్లా వేస్టేజ్ తరుగుదల ఉంటది. తీసేస్తా ఉంటారు. హ్మ్. అందుకని ఏదైనా సరే ఫిజికల్ ఫార్మాట్‌లో అంత వర్త్ గాదు. డిజిటల్ ఫార్మాట్‌లో వర్త్. హ్మ్. బెస్ట్ ఏందంటే మీకు ఈటీఎఫ్స్ ఉన్నాయి. అండ్ పాసివ్ ఫండ్స్ ఉన్నాయి. హ్మ్. ప్లస్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వాటిల్లో పెట్టుకోండండి ఇన్‌స్టంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు డిమాండ్ వచ్చినప్పుడు అమ్మేసేయండి. హ్మ్. తగ్గినప్పుడు మళ్ళీ కొనండి. మళ్ళీ ఇన్‌స్టంట్‌గా డిమాండ్ వచ్చినప్పుడు అమ్మేస్తా ఉండండి. మీకు కావాలనుకున్నప్పుడు అప్పుడు ఫిజికల్‌గా మార్చుకోండి. ఓకే. అందుకని మనం మోడర్న్ ఏజ్‌లో కూర్చొని ఇంకా ఫిజికల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. హ్మ్. యాక్చువల్‌గా వరల్డ్ వైడ్‌గా లాస్ట్ 1 ఇయర్‌లో 800 టన్నులు గోల్డ్ కొన్నారు ఈటీఎఫ్ ఫార్మాట్‌లో. హుహు. ఒక ఈటీఎఫ్ ఫార్మాట్‌లో 800 టన్నులు. హ్మ్. ఎందుకంటే అది లిక్విడిటీ చాలా ఈజీగా ఉంటుంది. హ్మ్. స్పాట్‌లో అమ్మేయొచ్చు. ఓకే. అండ్ మామూలు ఫిజికల్ గోల్డ్ అంత ఈజీ కాదు అమ్మటం. అవును. బిల్స్ లేకుండా ఎవరు కొంటారు వాటిని? ఎవరు తీసుకోరు. అందుకని మీరు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి అయితే సాధ్యమైనంత వరకు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ రూట్‌లో పోండి. హ్మ్. అండ్ ఇంటికి కావాలనుకున్నప్పుడు మాత్రం ఫిజికల్‌గా వాడండి. ఓకే.